సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 121వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ నిర్గుణ ధ్యానం చాలా కష్టం అని ప్రత్యక్షంగా చెప్తున్నాడు. అంటే పరోక్షంగా జ్ఞానయోగం చాలా కష్టం అని చెప్పినట్టే అర్థం. ఎందుకంటే నిర్గుణ ధ్యానం జ్ఞానయోగంలో ఒక భాగం. జ్ఞానం పొందడానికి 3 అంశాలు ఉన్నాయని, అవి శ్రవణ మనన నిధిధ్యాసలని మనం చూసాం. నిధిధ్యాసనను నిర్గుణ ధ్యానం అని అంటారు. ఈ నిర్గుణ ధ్యానం భక్తి యోగంలోని అత్యుత్తమమైనటువంటి 5వ దశ అని కూడా మనం చూసాం. జ్ఞానయోగంలో నిర్గుణ ఈశ్వర ధ్యానం చాలా ప్రత్యేకమైనటువంటి ధ్యానం. ఈ నిర్గుణ ఈశ్వరునికి షోడశోపచారాలు మనం చేయలేం అని కూడా మనం చూసాం. ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అని అనలేం. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మకు కాళ్ళు చేతులు ఉండవు. మరి ధ్యానం అంటే ఏమిటి? నిర్గుణ బ్రహ్మ విచారణ చేయడం. దానికి శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో జ్ఞానాన్ని పొందడం. మననం అంటే నిశ్చయ జ్ఞానాన్ని పొందడం. నిధిధ్యాసనం అంటే పొందినటువంటి ఆ జ్ఞాన నిష్టలో నెలకొని ఉండడం. అదే పూజ. మన అజ్ఞానాన్ని జ్ఞానమనే అగ్నిలో సమర్పించాలి. అందువల్ల జ్ఞానయోగం అంటే ఒక విధమైనటువంటి పూజ. ఇది భక్తి యోగంలో 5వ దశ అని మనం చూసాం. అది 3, 4, 5 శ్లోకాల్లో మనం చూస్తున్నాం. జ్ఞానయోగానికి కృష్ణ పరమాత్మ వాడినటువంటి సాంకేతిక పదం అక్షర ఉపాసన. అక్షర ఉపాసన అంటే నిర్గుణ బ్రహ్మ, అక్షర బ్రహ్మ అనే వర్ణన మనకు ముండకోపనిషత్తులో చూస్తాం. ఉపాసన అంటే 3 స్థాయిలు వస్తాయి. అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు. అక్షరోపాసనం అంటే నిర్గుణ బ్రహ్మ విషయ శ్రవణ మనన నిధిధ్యాసనాన్ని. ఇటువంటి ఉపాసన చేసేవారిని అక్షర ఉపాసకులు అని అంటారు. అక్షర ఉపాసన గురించి చెప్పాక నిర్గుణ బ్రహ్మ విచారణ చేయడం చాలా కష్టమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నిధిధ్యాసనాన్ని నిర్గుణ ధ్యానం అని కూడా అంటారు. క్లేశ అధికతర, ఆటంకాలు అనేకమైనవి ఉంటాయట. ఎవరికి? అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమని అంతకుముందు శ్లోకంలో మనం చూసాం.
ఆసక్త అంటే ఆసక్తి ఉన్నవారికి, చేతస అంటే మనస్సు, అంటే అవ్యక్త బ్రహ్మ ఉపాసన చెయ్యాలనే ఆసక్తి ఉన్నవారికి ఆటంకాలు అనేకం ఉంటాయి. అంటే నిర్గుణ ఈశ్వర ధ్యానం కష్టం. క్షురస్య ధారానిశిత దురత్యయా దుర్గం పద సప్త కవయో వదంతి అని కఠోపనిషత్తు వాక్యం. అక్కడ ఉపనిషత్తే చెప్తోంది ఏమని, జ్ఞానయోగం అంటే క్షురకుని కత్తి యొక్క అంచు మీద నడవడం లాంటిది అని. ఎందుకంత కష్టం? అవ్యక్తాహి గతిర్దుఃఖం. గతి అంటే గమ్యం, అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం అని మనం చూసాం. ఇంద్రియ అగోచరమైనటువంటి అవ్యక్తాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దుఃఖం అంటే చాలా కష్టం. ఎవరికి? దేహవద్భిహి, దేహాభిమానం గలవారికి. నిర్గుణ బ్రహ్మజ్ఞానం చాలామందికి కష్టం. ఎందుకంటే చాలామందికి ఈ దేహాభిమానం ఉంటుంది. స్థూల శరీరంతో అనుబంధం పెంచుకోవడం వల్ల వారికి వారి బుద్ధి కూడా స్థూలంగా ఉంటుంది. శరీరం మీద మమకారం మనస్సును పదును పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వదు. ఎంతసేపటికి శరీరానికి సేవ చేయడంతోనే సరిపోతుంది. అంటే శరీరానికి కావలసినటువంటి కూడు గుడ్డ నీడలను సమకూర్చుకోవడానికే కాలం అంతా కూడా అయిపోతుంది. రిటైర్ అయ్యాక కూడా ఏదైనా జ్ఞానం పొందుతారా అంటే, అయ్య బాబోయ్ ధరలు పెరుగుతున్నాయి, అనారోగ్యం చుట్టుముడుతుంది, పిల్లలు ఆదుకుంటారో లేదో అనే బెంగ, ఇవన్నీ తినేస్తూ ఉంటాయి. అందువల్ల ఎంతసేపు శారీరక భద్రత కోరే మనస్సుకు తీరిక ఉండదు. శరీరం మీద అనుబంధం తోటి వారి అనుబంధాన్ని పెంచుతుంది. వస్తువుల మీద మమకారాన్ని పెంచుతుంది. వారిని పరిమిత జీవులను చేస్తుంది. పరిమిత జీవిగా ఆలోచించే వ్యక్తి అపరిమితమైనటువంటి బ్రహ్మను అర్థం చేసుకునే అవకాశానికి చోటు లేదు. ఎందుకు అర్థం చేసుకోలేరు అంటే వారి మనస్సు స్థూలంగా ఉంటుంది అని చూసాం కదా. అంటే సూక్ష్మ బుద్ధి ఉండదు. వారికి తెలిసినది కంటికి కనబడే లేదా మనస్సుకు అందే వస్తువు గురించే నేర్చుకోవడం లేదా ధ్యానం చేయడం. కానీ బ్రహ్మను ఇంద్రియ అగోచరం, మనస్సుకు కూడా అగోచరం అని అంటున్నాం. ఇంద్రియాలకు మనస్సుకు అందనిది బ్రహ్మ. ఇంద్రియాలకు మనస్సుకు అందని బ్రహ్మ ఉందా లేదా అని అనుకోకూడదు. ఆ నిర్గుణ బ్రహ్మను నేనే అని తెలుసుకోవాలి. సోహం అంటే సహ అహం, ఆ బ్రహ్మను నేనే, అహం సహ. దాన్ని కుదిస్తే హంస అవుతుంది. అందువల్ల హంస గాయత్రి జపం చేస్తారు కొంతమంది. దాని విషయం పక్కకు పెడితే నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టం? సాధన చతుష్టయ సంపత్తి లేదు కాబట్టి. సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి షట్క సంపత్తి అని చూసాం. జ్ఞానయోగ్యత మరి అంత కష్టమైతే ఏం చేయాలి? మోక్షం పొందాలనే తపన ఉన్నది, కానీ జ్ఞానయోగం పాటించలేం. ఏం చేయాలి? ఇక్కడే తప్పుడడుగులు వేయకుండా జాగ్రత్త పడాలి. చాలామంది చాలా మార్గాలను సూచిస్తారు. జ్ఞానయోగాన్ని వదిలి వేరే మార్గానికి రమ్మంటారు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, నాదయోగం, కుండలిని యోగం అంటూ రకరకాల మార్గాలను సూచిస్తారు. ఏ మార్గాన్ని సూచించినా వారందరి వాసన కూడా ఒక్కటే. జ్ఞానయోగం కష్టం కాబట్టి దాన్ని వదిలేసి వేరే తేలికైనటువంటి మార్గానికి రండి. ఇక్కడ ఎక్కువ మంది చెప్పేది భక్తి యోగం. ఎందుకంటే భక్తిలో ఆర్తి ఉంటుంది. కానీ ఇలాంటి మార్గాలు ఎవరైనా సూచిస్తున్నారు అంటే
వారు సాంప్రదాయాన్ని పాటించడం లేదు. ఎందుకంటే సాంప్రదాయం ఎన్నడూ కూడా అలాంటి జవాబు చెప్పదు. ఎందుకు అలాంటి జవాబు చెప్పదు అంటే, శాస్త్రం ద్వారా మనకి ఒక విషయం ఇప్పటికే స్పష్టమైంది. మోక్షం పొందాలి అంటే అనేక మార్గాలు లేవు, ఒకే ఒక్క మార్గం ఉన్నది. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే. జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. జ్ఞానం కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఎందుకు లేవు అంటే, అజ్ఞానం సమస్య అయితే జ్ఞానం పొందడం ఒక్కటే ఆ సమస్యకు పరిష్కార మార్గం. ఒక గదిలో చీకటి ఉందనుకోండి, అక్కడ దీపం వెలిగించడం ఒక్కటే చీకటిని పారద్రోలే మార్గం. ఆ గదిని శుభ్రంగా ఊడిస్తే చీకటి పోతుందా చెప్పండి? ఆ గదిలో మీరు శీర్షాసనం వేస్తే చీకటి పోతుందా? ఆ గదిలో విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చీకటి పోతుందా? ఆ గదిలో గంటల తరబడి భజన చేస్తే చీకటి పోతుందా? ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వీటిని కూడా మనం కించపరచడం లేదు. గదిని శుభ్రం చేయడం మంచిదే, అది మంచి కర్మే. కానీ అది చీకటిని తొలగించలేదు. శీర్షాసనం యోగాసనాల్లో మంచి ఆసనం, కానీ అది కూడా చీకటిని తొలగించలేదు. విష్ణు సహస్రనామ పారాయణ మంచి పారాయణమే, కానీ అది కూడా చీకటిని తొలగించలేదు. అలాగే భజన చేయడం కూడా మంచిదే, కానీ ఆ భజన కూడా చీకటిని తొలగించలేదు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. శంకరాచార్యుల వారు ఈ విషయాన్ని తన ఆత్మబోధలో సుస్పష్టం చేశారు. దాన్ని కూడా మనం అక్కడ చూసాం. చీకటిని వెలుగు వల్లనే పారద్రోలగలం, అలాగే అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే పారద్రోలగలం. సంసారం అజ్ఞానం వల్ల ఏర్పడింది, అందువల్ల జ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందగలము. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షాన్ని పొందగలము అంటే దాన్నేదో జ్ఞానం మీద ఉన్న వెర్రి అభిమానము అని భావించకూడదు. సత్యాన్ని నెలకొల్పాలి అంటే గట్టిగా నొక్కి ఒక్కాణించాలి. అనేక మార్గాలుంటే ఒక్క మార్గాన్నే పట్టుకు ప్రాకులాడితే దాన్ని వెర్రి అభిమానం అని అనొచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ఒక మార్గం. చీకటిని పారద్రోలడానికి దీపం వెలిగించడం ఒక్కటే మార్గం. ఎలాగో అలాగే అజ్ఞానం అనే చీకటిని పారద్రోలడానికి జ్ఞానదీపం వెలిగించటం ఒక్కటే మార్గం. ఒకవేళ దాన్ని వెర్రి అభిమానం అన్నా పర్వాలేదు, కానీ అది వెర్రితనం మాత్రం కాదు. మీరు ఏ పేరుతో పిలిచినా సరే అది సత్యం, సత్యం పునఃసత్యం. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఈ మాటకు మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ జ్ఞాన మార్గం కష్టం కాబట్టి వేరే మార్గం చూద్దాము అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. అందువల్ల అజ్ఞానం జ్ఞానం వల్లనే పోతుంది. ఇప్పుడు రెండవ అంశం, జ్ఞానం ఎలా కలుగుతుంది? ఏ జ్ఞానమైనా సరే దానికి సంబంధించినటువంటి విద్య గురించి జ్ఞానం పొందాలి. ఇప్పుడు ఫిజిక్స్ జ్ఞానం పొందాలి అంటే ఫిజిక్స్ నేర్చుకోవాలి తప్ప దానికి వేరే మార్గం లేదు. అలాగే a+b² ఎంత తెలుసుకోవాలంటే దాని మీద ధ్యానం చేస్తే తెలుస్తుందా? మ్యాథ్స్ బోధించే గురువునికి పాదపూజ చేస్తే తెలుస్తుందా? పోనీ ఏదైనా ఆలయానికి వెళ్ళి కొన్ని పూజలు చేస్తే తెలుస్తుందా? జ్ఞానం పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించాలి. లౌకిక విద్య విషయంలో కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైనటువంటి గురువు దగ్గర ఆ విద్యను అధ్యయనం చేయాలి. అంతేగాని నాకు ఫిజిక్స్ జ్ఞానం కావాలి, దానికోసం నేను స్టార్ డస్ట్ను చదువుతాను అంటే కుదరదు.
అంటే అధ్యయనం చెయ్యాలి అంటే ఏదో ఒకటి అధ్యయనం చేయకూడదు, దానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అంటే ఫిజిక్స్ నేర్చుకోవడానికి ఫిజిక్స్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈ సూత్రం లౌకిక విద్యకే కాదు, ఆధ్యాత్మిక విద్యకు కూడా చెందుతుంది. బ్రహ్మ విద్య పొందాలి అంటే బ్రహ్మ గురించి బోధించే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇందాక చూసిన నిర్వచనమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. నిజానికి ఇది శ్రవణం గురించిన నిర్వచనం. ఏమిటది? ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైన గురువు వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మసూత్రాలను ఈ సూత్రంతోనే మొదలుపెట్టారు వ్యాసాచార్యుల వారు. దాని పూర్తి అర్థం ఇలా వస్తుంది: సాధన చతుష్టయ సంపత్తి పొందిన అనంతరం కర్మ వల్ల మోక్షం రాదు కాబట్టి జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందడానికి వేదాంత శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యాలి. అలా ఒక క్రమ పద్ధతిలో జ్ఞానాన్ని పొందడాన్ని జ్ఞానయోగం అని అంటారు. జ్ఞానయోగం మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. అజ్ఞానం తొలగితేనే మోక్షం కలుగుతుంది. ఈ ప్రాథమిక జ్ఞానం జాగ్రత్తగా పెంపొందించుకోవాలి. సాంప్రదాయ బోధ అంటే ఇది. ఏ ఉపనిషత్తు, ఏ ప్రకరణ గ్రంథం శంకరాచార్యుల వారి భాష్యం నేర్చుకున్నా శంకరాచార్యుల వారు ఈ ప్రాథమిక అంశాలను సుస్పష్టం చేస్తారు. ఇది తెలియకపోతేనే అనేక మార్గాల వెంట మనం పరుగులు తీస్తాం. ఒక్కసారి ఆగి ఆలోచించండి. జ్ఞానం పొందడానికి వేరే మార్గం ఏదైనా ఉండి ఉంటే, అంటే స్పర్శ దీక్షతోనో, అంటే నెత్తి మీద ఏదో చేయి పెడితేనో, దృష్టి దీక్ష వల్లనో, ఏదో కళ్ళతో ఇలా చూస్తేనో జ్ఞానం వచ్చేటట్టయితే ఆ కృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో అంతసేపు జ్ఞానబోధ చేయకుండా ఆ తేలిక మార్గాన్ని ఏదో నెత్తి మీద చేయి పెట్టో లేకపోతే కంటి ద్వారా జ్ఞానాన్ని ఇచ్చేసే ఉండేవాడు కదా. కురుక్షేత్ర రణగుణ ధ్వనుల్లో జ్ఞానం బోధించడానికి అనువుగా ఉంటుందా చెప్పండి? అయినా ఎందుకు బోధించాడు అంటే వేరే దగ్గర దారులు లేవు. కాబట్టి కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ తప్ప వేరే ఏ మార్గము ఉపయోగించలేదనే నగ్న సత్యమే జ్ఞానం పొందడానికి వేరే మార్గాలేవీ లేవనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. అవునా కదా? అందువల్ల సలక్షణంగా ఒక గురువు వద్ద ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలి. దీన్ని జ్ఞానయోగం అని అంటారు. అందువల్ల జ్ఞానయోగం చాలా కష్టం. నేను వేరే మార్గాలను పాటిస్తాను అని అనకూడదు. మరి అయితే ఏం చేయాలి? కృష్ణ పరమాత్మే స్వయంగా జ్ఞానయోగం కష్టం అంటున్నాడు. మీరేమో అది తప్ప వేరే మార్గం లేదంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని మీరంటే దానికి జవాబు చాలా తేలిక. జ్ఞానయోగం కష్టమైతే జ్ఞానయోగాన్ని తేలికపరుచుకోండి. బాగుంది సార్, చాలా తెలివిగా చెప్పేశారు. కానీ కష్టమైన జ్ఞానయోగాన్ని తేలికపరుచుకోవడం ఎలాగా? ఇది రెండో ప్రశ్న. ఇది కూడా చాలా తేలిక. మిమ్మల్ని మీరు జ్ఞానయోగానికి సంసిద్ధుల్ని చేసుకోండి. జ్ఞానయోగ్యతా ప్రాప్తిని పొందండి. జ్ఞానయోగ్యతా ప్రాప్తి పొందితే జ్ఞానయోగం చాలా తేలిక అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం. జ్ఞానయోగం చాలా తేలిక. ఎప్పుడు?
మనస్సును సిద్ధం చేసుకుంటే. ఈ సూత్రం ఒక జ్ఞానయోగానికే వర్తించదు, ఏ విద్యను తీసుకున్నా వర్తిస్తుంది. మనస్సును సిద్ధం చేసుకుంటే ఏ విద్య అయినా సరే తేలిగ్గా వస్తుంది. మనస్సును సిద్ధం చేసుకోకపోతే ఏ విద్య అయినా కూడా కష్టమే. మనస్సును సంసిద్ధం చేసుకుని దాన్ని సాధన చేస్తే ఎంతో తేలిక. ఎప్పుడైనా మీరు తమిళనాడులో ఎక్కడైనా సరే ఆ కాఫీ ఇచ్చేవాడిని చూడండి. కాఫీ బడ్డీ కొట్టుకు వెళ్తే అక్కడ కాఫీ వాడు ఇస్తాడు. వాడు ఆ కాఫీని ఎలా ఇస్తాడో తెలుసా సార్? 2 గ్లాసుల్లో ఏకంగా ఇలాగా, అంటే కాఫీ సాగుతోందా అన్నట్టుగా ఉంటుంది. అలాగా వాడు పోనీ నిలువుగా కూడా పోయాడు, అడ్డంగా పోస్తాడు. మనం అలా ప్రయత్నిస్తే ఆ గ్లాసులో ఒక చుక్క పడదు, అంతా కిందనే ఉంటుంది. అది వాడికి ఎలా సాధ్యమైంది? పైగా అతను అలా చేస్తున్నప్పుడు ఆ కాఫీ వైపు కూడా చూడడు. కాఫీని అటు ఇటు తిప్పుతూ ఎదురుగా ఉన్న వ్యక్తితో రాజకీయాలు చర్చిస్తూ ఉంటాడు. అతను అంత తేలిగ్గా చేసిన పని మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. జ్ఞానయోగం తేలిక కష్టమా? ఈ ప్రశ్నకు మనం వెంటనే జవాబు చెప్పకూడదు. ఎవరికి తేలిక ఎవరికి కష్టం అని మనం తిరిగి ప్రశ్న వేయాలి. సంసిద్ధ మనస్సు ఉన్న వారికి అది చాలా తేలిక, సంసిద్ధమున్న మనస్సు లేని వారికి చాలా కష్టం. అందువల్ల సంసిద్ధతను పెంచుకోండి, జ్ఞానయోగానికి రండి, జ్ఞానాన్ని పొందండి, ఆ తర్వాత మోక్షాన్ని పొందండి. ఇది సాంప్రదాయం చెప్పేటువంటి జవాబు. సరే, ఆ సంసిద్ధతను ఎలా పొందాలి? జ్ఞానయోగం పొందడానికి మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలి? మనం ఈ అధ్యాయం మొదట్లో భక్తి యోగానికి 5 మెట్లు ఉన్నాయి అని చూసాం. వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. భక్తి యోగం అంటే ఒక ప్రత్యేక సాధన కాదని అనేక సాధనలు కలిసి భక్తి యోగం అంటారు అని చూసాం. ఈ దశలన్నీ కూడా ప్రతి ఒక్కరూ దాటుకుంటూ రావాలి. వీటిని 5 దశలుగా కృష్ణ పరమాత్మ వివరించుకుంటూ వస్తున్నారు. మీరు భక్తి యోగంలోని ఈ 5 దశలను పాటిస్తే మీకు మోక్షం వస్తుంది. ఈ అధ్యాయంలో ఆ దశలన్నీ కూడా మనం చూస్తాం. అందువల్ల అధ్యాయం ముఖ్యంగా ఈ భాగం అంటే శ్లోకాలు 1 నుంచి 12 వరకు చాలా ముఖ్యం. భక్తిలోని ఈ దశల గురించి చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ ఆఖరి దశ నుంచి మొదటి దశకు వస్తున్నాడు. మామూలుగా మొదటి మెట్టుతో మొదలుపెట్టి 2, 3, 4, 5 అలాగ 5వ మెట్టుకి కాలు పెడతాం. కానీ కృష్ణ పరమాత్మ 5వ మెట్టు మీద కాలు పెట్టించి దాని మీద నిలబడలేకపోతే ఒక మెట్టు కిందికి దిగిరండి, దాని మీద నిలబడలేకపోతే 3వ మెట్టుకి వెళ్ళండి, దాని మీద కూడా నిలబడలేకపోతే 2వ మెట్టుకు వెళ్ళండి, 2వ మెట్టు మీద కూడా నిలబడలేకపోతే మొదటి మెట్టుకు వెళ్ళండి అని అంటున్నాడు. అది కూడా కష్టమేనండి అంటే ఇక ఏం చేస్తాం? బెస్ట్ లక్, నెక్స్ట్ జన్మ, వచ్చే జన్మలో మనం చూసుకోవాలి. ఈ 5 దశల్లో 5వ దశను జ్ఞానయోగం అని అంటారు. జ్ఞానయోగ సాధనను నిర్గుణ బ్రహ్మ గురించినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా చేస్తారు. ఈ అధ్యాయంలో దీనికి అక్షర ఉపాసన అనే సాంకేతిక పదాన్ని వాడాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం భక్తి యోగంలో అత్యున్నత స్థాయి. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటూ వివేక చూడమంలో వస్తుంది. ఆ 5వ జ్ఞానం జ్ఞానయోగం, అక్షర ఉపాసన. ఈ 5వ దశలో భక్తిని ఆత్మవిచారణ లేదా బ్రహ్మ విచారణ లేదా నిర్గుణ ఈశ్వర విచారణ అని అంటారు. కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు, ఈ స్థాయి కష్టమైతే
4వ స్థాయికి దిగిరండి అన్నాడు. 4వ స్థాయికి వెళ్ళే ముందు ఈ 5 దశల భక్తిని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు పైనుంచి కిందకు వెళ్తున్నాం. ఆ 5వ స్థాయి భక్తిని ఏమన్నారు? జ్ఞానయోగం అన్నారు. అదే అక్షర ఉపాసన. వాటిని 3 నుంచి 5 శ్లోకాల్లో చూస్తాం. 4వది ఉపాసనా యోగం స్థాయి 2, అంటే అనేక రూప ఈశ్వర ధ్యాన శ్లోకాలు. అవి 6 నుంచి 8 వరకు. ఆ తర్వాత ఉపాసనా యోగం స్థాయి 1, ఏకరూప ఈశ్వర ధ్యాన శ్లోకాలు. అది 9వ శ్లోకం. ఆ తర్వాత కర్మయోగ స్థాయి 2, నిష్కామ ప్రధాన కర్మయోగం. అది 10వ శ్లోకంలో చూస్తాం. కర్మయోగ స్థాయి నెంబర్ 1, సకామ కర్మ ప్రధాన కర్మయోగం. అది 11వ శ్లోకంలో మనం చూస్తాం. ఇప్పుడు 6వ శ్లోకాన్ని చూద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇంతవరకు జ్ఞానయోగాన్ని చూసాం. అది కష్టమైతే ఒక అడుగు కిందికి దిగిరండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే 4వది ఉపాసనాయోగం స్థాయి 2, అనేక రూప ఈశ్వర ధ్యానాలు. ఈ శ్లోకాలు 6 నుంచి 8 దాకా. నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడం కష్టమైతే సగుణ ఈశ్వర ఉపాసనకు దిగండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే గుణాలు ఉన్న ఈశ్వరుని మీద ధ్యానం చెయ్యడం. ఇది సగుణ ఈశ్వర ధ్యానంలో 2వ దశ. దీన్ని విశ్వరూప దర్శనం అని అంటారు అని కూడా చూసాం. ఈ విశ్వరూప దర్శనాన్ని 11వ అధ్యాయంలో మనం ఆ విశ్వరూప దర్శనం చేసుకున్నాం. విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకాల్లో కూడా దీన్ని చూస్తాం. ఈ విశ్వరూప ధ్యానం చేయడమే కాదు, లౌకిక వ్యవహారాలు నడుపుతున్నప్పుడు కూడా మీ కార్యక్రమాలన్నింటినీ కూడా భగవదర్పణ చెయ్యండి. ఏతు మరికొంతమంది, అంటే 4వ దశలో ఉన్న సాధకులు ఏం చేస్తారు? వారు సర్వాణి కర్మాణి మయి సన్యస్య, వారి కర్మలన్నీ కూడా నా పాదాల చెంత అర్పిస్తున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుని పాదాలు ఎక్కడున్నాయండి? అంతటా ఉన్నాయి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. మనం ఏ పని చేసినా సరే అది ప్రపంచంలోకి వెళుతుంది. వాటి ఫలం కర్మసూత్రాలను అనుసరించి వస్తుంది. ప్రతి ఒక్క సూత్రం కూడా భగవంతుని చేతులు, అంటే భగవంతుడే తన చేతులతో మనకు కర్మఫలాలను కర్మసూత్రాలను అనుసరించి ఇస్తున్నాడు. సన్యస్య అంటే సన్యసించడం కాదు. మామూలుగా సన్యాసం అంటే త్యజించడం. కానీ ఈ సందర్భంలో సన్యస్య అంటే అర్పించడం, సమర్పించడం. భగవంతునికి మీరు చేసే కర్మలను ఎలా సమర్పించాలి? సమర్పణం అంటే ఏమిటి? సమర్పణం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథం. మీరు ఒక ఉత్తరం రాస్తున్నా, ఒక గదిని శుభ్రం చేస్తున్నా, కంప్యూటర్లో ప్రాజెక్ట్ చేస్తున్నా, అంతా కూడా ఆ కర్మ చేసేంత వరకే మీకు అధికారం ఉన్నది. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేసేశాక అది జగత్తుకు చెందుతుంది. జగత్ అంటే ఏదో కాదు, మళ్ళీ భగవంతుడే. భగవంతుడు విశ్వరూప ఈశ్వరుడు అని చూసాం కదా. దీనికి కర్మఫలాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అది కూడా తనకు తోచినట్టుగా ఇవ్వడు. కర్మసూత్రాలను అనుసరించి మీకు న్యాయంగా రావాల్సినటువంటి ఫలం ఏదో అది ఇస్తాడు. అందువల్ల మీరు మనస్సును సంసిద్ధం చేసుకోవాలి. ఏమని? నేను ఏం చేసినా అది భగవంతునికి వెళుతుంది. ఆయన దానికి ఫలితాన్ని కర్మసూత్రాలను అనుసరించి ఇస్తాడు. అందువల్ల నాకు వచ్చే ఫలం ఏదైనా కానీ దాన్ని నేను సనక్కుండా, గొనక్కుండా, తిట్టుకోకుండా, బాధపడకుండా స్వీకరిస్తాను.
ఇలాంటి సంసిద్ధమైనటువంటి మనస్సును ఈశ్వరార్పణ భావన అని అంటారు. అంటే మనం ఏ పని చేసినా దానికి వచ్చే ఫలాన్ని చిరునవ్వుతో స్వీకరించగలిగే సంసిద్ధత, దీన్ని మయి సన్యస్య అన్నాడు కృష్ణ పరమాత్మ. మత్పరాహ, ఈ ఈశ్వరార్పణ భావన పెంపొందించుకునేటప్పుడు ఒక విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇదంతా కూడా నేను భక్తి యోగంలోని 5వ మెట్టు ఎక్కడానికి కావలసినటువంటి అర్హతను సంపాదించుకోవడానికే చేస్తున్నాను. నేను ఇప్పుడు 4వ దశలో ఉన్నాను, 5వ దశకు చేరుకోవాలి అనుకోవాలి. మత్పరా అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందాలనే లక్ష్యం మీదే ఎప్పుడూ కూడా మీ దృష్టి నిలపాలి. అనన్యేన ఏవ యోగేన, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక లక్ష్యం నుంచి ఎన్నడూ కూడా దృష్టి మరలించకూడదు. మొదట్లో మీ లక్ష్యం గురించి బాగానే శ్రద్ధ ఉంటుంది, కానీ వ్యావహారిక విషయాల్లో తలదూర్చిన కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, కుటుంబ సభ్యులు పెరుగుతారు, ఇంకా అనుబంధాలు కూడా పెరుగుతాయి, కార్యకలాపాలు పెరుగుతాయి. దాంతో మీ ప్రాథమిక లక్ష్యం ఎప్పుడు మీకు తెలియకుండానే పక్కకి వెళ్ళిపోయిందో మీకు తెలియదు. ఇలా లక్ష్యం మీద ఏకాగ్రత చెదిరిపోకుండా ఎప్పుడూ దాని ధ్యాసలోనే ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. విశ్వరూప ఉపాసకుడు తన అంతిమ లక్ష్యమైనటువంటి జ్ఞానయోగానికి తనను సంసిద్ధుణ్ణి చేసుకోవాలి. దీనిని అనన్యయోగ అంటారు. ఇంతకుముందు కూడా ఈ ఉదాహరణ మనం చూసాం. మీరు ఢిల్లీకి రైల్లో వెళుతూ ఉంటే దారిలో ఎన్నో స్టేషన్లు వస్తాయి. మీరు ఆయా స్టేషన్లో దిగి పుస్తకాలు, అల్పాహారమో, పళ్ళో, మంచినీళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు. అలా కొనుక్కుని అతనికి డబ్బులు ఇచ్చి చిల్లర కూడా తీసుకుంటారు. కానీ ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నా రైలు గురించి మాత్రం మీరు మర్చిపోరు. ఏదో స్టేషన్లో కొన్న వడ ఎంతో రుచిగా ఉండవచ్చు, దాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉండవచ్చు, కానీ మీ మనసులో రైలు ధ్యానం అవుతూనే ఉంటుంది. మీరు చివరికి వెళ్ళాల్సింది ఢిల్లీకి, ఆ రైలు మిస్ అవ్వకూడదు అని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటారు. దీనినే అనన్యయోగ అంటారు. ధ్యాయంత ఉపాసతే, ఈ విశ్వరూప ఉపాసన ద్వారా నన్ను సేవిస్తారు. విశ్వరూప ధ్యానేన తే మాం పూజయంతి. యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అలాగే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ యద్యత్ కరోమి సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇవన్నీ మన సాంప్రదాయంలో మనకు ఉగ్గుపాలతో నూరు పోయడానికి ప్రయత్నించారు. కానీ మనం వాటిని సారాన్ని పట్టించుకోకుండా ఏదో గడగడా చదివేసి ఆఫీసుకు పారిపోతాం, లేదా టీవీ ముందు చతికిల పడిపోతాం. ఇంతకీ ఇటువంటి అంకిత భావంతో చేసినటువంటి సాధకులు పొందే ఫలం ఏమిటి? దాన్ని వచ్చే శ్లోకంలో చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని మనం వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.